వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ చూసినట్లయితే, సింహం సింగిల్గానే వస్తుందంటున్న జగన్మోహన్ రెడ్డి, దెబ్బైపోతామంటున్న వైసీపీ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ నేతల నుంచి, పర్టికులర్గా సీనియర్ నేతల వైపు నుంచి చాలా రోజులుగా ఒక ఒత్తిడి ఉంది ఒక విషయంలో. అది కూడా ఆ పార్టీకి సంబంధించి భవిష్యత్ పొత్తుల విషయంలో, రాజకీయ పొత్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డిని చాలామంది ప్రెజర్ చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పొత్తుల విషయంలో ముందుకు వెళ్లేందుకు మాత్రం ఆయన ససిమేరా అంటూ ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే సింహం సింగిల్గానే వస్తుందనేది ఆయన చెప్తున్నమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింహం సింగిల్గా ఎప్పుడూ రాదు, అది వేటాడటానికి కూడా గుంపులుగానే వస్తుంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి మాత్రం సింహం సింగిల్గా వస్తుందనే డైలాగ్తో ఈరోజు పార్టీ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావట్లేదు? ఇది ఆ పార్టీ క్యాడర్కి అర్థం కానీ ఒక బ్రహ్మ పదార్థం. ఎందుకు ముందుకు రారు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిజంగానే అలౌ చేస్తే లెఫ్ట్ పార్టీలతో ఎలాగైనా ఆయన పొత్తులు పెట్టుకోవాలని పార్టీ సీనియర్ నేతలు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున చాలా అంశాల మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే వాయిస్ వినిపిస్తుందో, తిరుమల లడ్డూని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఆ అంశాన్నే ఈరోజు సిపిఐ నారాయణ దగ్గర నుంచి సిపిఎం నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళని ఈరోజు ఎర్ర జెండాలకు ఉన్న వాల్యూ ఎక్కువ. పార్టీ పునాదులు పటిష్టంగా వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఈరోజు అసెంబ్లీనో పార్లమెంట్నో వాళ్ళు రిప్రజెంట్ చేయలేకపోవచ్చు, రాష్ట్ర అసెంబ్లీని ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళతో ఏదైనా వాళ్ళు చేసే ఉద్యమాలు కానీ, వాళ్ళతో కలిస్తే వస్తే ఆ పోరాటాలు చేస్తే వచ్చే శాంటిటీ కానీ, ఆ ప్రజల్లో వచ్చే విలువ కానీ వేరుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ లెఫ్ట్ పార్టీని దగ్గరికి రానివ్వరు. ఏ రోజైనా లెఫ్ట్ పార్టీని వెల్కమ్ చేస్తూ జగన్మోహన్ నిర్ణయాలు వాళ్ళు ఎవరైనా వెల్కమ్ చేసినా జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని పిలిపించుకొని మాట్లాడరు. సో ఈరోజు ఎలాగైనా ఎర్ర జెండాలతో పొత్తులు పెట్టుకుందాం అనేది ఆ పార్టీ నుంచి వస్తున్న ఒక ప్రధాన ప్రెషర్ జగన్మోహన్ రెడ్డి మీద. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించరు. అదే కాకుండా ఇంకోవైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రెజర్ ఏంటంటే, మనం కాంగ్రెస్తోని పొత్తులు పెట్టుకుందాం అనేసి. కాంగ్రెస్ రాష్ట్రంలో విభజన గాయం నుంచి, కాంగ్రెస్ చేసిన విభజన గాయం నుంచి ఏపీ ప్రజలు ఇంకా కోలుకోలేదు. అది 14 ఎన్నికల దగ్గర నుంచి మొన్నటి 24 ఎన్నికల దాకా అర్థమవుతూనే ఉంది. అయితే ఈరోజు కొంతలో కొంత బెటర్ ఏంటంటే, షర్మిల లాంటి వాళ్ళు పీసీసీ చీఫ్గా నియమించే ప్రయత్నం చేయడం కానీ, ఈరోజు ఆవిడ అసెంబ్లీని రిప్రజెంట్ చేయలేకపోయినా, పార్లమెంటరీ పోటీ చేసి ఓడిపోయినా, సో కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక అంశంతో ఆవిడ లైవ్లో ఉండించే ప్రయత్నం చేస్తుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పు పైన కావచ్చు, చాలా అంశాల మీద అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడాన్ని ఆవిడ కార్నర్ చేస్తున్న విధానం కావచ్చు, అనేక అంశాల మీద ఈ రోజున అటు అధికార పార్టీని కూడా ఆవిడ టార్గెట్ చేస్తూ ఉంది. ఇక ఎంతో కొంత కాంగ్రెస్కి ఆ ఓట్ బ్యాంక్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. ఇంకోటి, కాంగ్రెస్ ఆ విభజన గాయాల నుంచి తేరుకోలేకపోయినప్పటికీ చాలా చోట్ల ఎంతో కొంత, కొన్ని చోట్ల వందల వేలు ఓట్లైనా కాంగ్రెస్కి పడ్డాయి. ఇంకా కాంగ్రెస్కి ఎక్కడో అధికారంలోకి వచ్చేంత సీను లేదు, అసెంబ్లీని రిప్రజెంట్ చేసేంత స్తోమత లేనప్పటికీ, బట్ ఎక్కడో చాటు కాంగ్రెస్కి ఇంకా వాయిస్ ఉంది ఏపీలో. అయితే అలాంటి కాంగ్రెస్ మీద కాంగ్రెస్ విస్తరించే క్రమంలోనో, కాంగ్రెస్ నేతల్ని వైసీపీ వైపు వెళ్ళిన వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చే క్రమంలోనో, జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న వాళ్ళని తిరిగి పిలిచే క్రమంలోనో, లేకుంటే వైఎస్ అనుచరులను, వైఎస్ ఫాలోయర్స్ మొత్తాన్ని తన వైపుకి తీసుకునే ప్రయత్నంలోనో రాహుల్ గాంధీ సూచన మేరకు షర్మిల పాపం ఎఫర్ట్ పెడతానే వస్తూ ఉన్నారు. ఏదో ఒకటి కింద మీద పడుతూ ఉన్నారు ఆ పార్టీని లైమ్లైట్లో పెట్టేందుకు. సో అలాంటిది ఈ రోజున ఆ స్థాయిలో అధికార కూటమికి వ్యతిరేకంగా షర్మిల వాయిస్ వినిపిస్తూ ఉన్నారు, అటు లెఫ్ట్ పార్టీలు వాయిస్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ పార్టీలతో పొత్తులు పెట్టుకొని మనం ఎన్నికలకు వెళ్దాం అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రెజర్. ఈ రోజున ఆయన ఒత్తిడి చేస్తూ ఉన్నారు సీనియర్ నేతలు చాలామంది. చూడడానికి చిన్న చితకా పార్టీలో ఓట్ బ్యాంక్ లాంటి పార్టీలుగా కనిపిస్తున్నా, వాళ్ళతో కలిసి మనం ఏదైతే ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకునో, ఆల్ పార్టీ లాగా ఒక గెట్ టుగెదర్ పెట్టుకునో, ఏదో ఒకటి పెట్టుకుని ప్రజా సమస్యల మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి స్పందిస్తే అది కూటమి ప్రభుత్వాన్ని హిట్ చేసినట్లు అవుతుంది. అన్ని పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చాలా ఈజీగా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయొచ్చు అని చెప్పి చాలామంది జగన్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో సస్మేరా అంటున్నారు. గట్టిగా మాట్లాడితే సింహం ఎప్పుడూ సింగిల్గానే వెళ్తుంది అని ఆ పార్టీ నేతలు కొంతమంది, ఎందుకంటే ఈ రాజకీయాల మీద, భవిష్యత్ రాజకీయాల మీద అవగాహన లేని రోజా లాంటి నేతలు కొంతమంది మాత్రం సింహం సింగిల్గానే వచ్చిద్దని చెప్తా ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నారు? అటు కాంగ్రెస్తో తనకు అవకాశం ఉంది, ఇటు ఈ రోజున లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లేందుకు అవకాశం ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి వెనుకంజ వేస్తారు. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక రూపంలో ఆయనకు ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చింది. రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు కూడా, ఏదైతే తెలంగాణకు సంబంధించి తెలుగు వ్యక్తిని మనం ఉపరాష్ట్రపతిని చేసుకుందాం, మీరు సురేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అందరికంటే ముందు వెళ్ళి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అంశాల్లో షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తుంది.
అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను సింగిల్గా వెళ్తానంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్తానంటా ఉన్నారు? ఈరోజు అటు కాంగ్రెస్ వైపు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా, ఇటు లెఫ్ట్ పార్టీస్ వైపు తీసుకున్నా ఆ 3 పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేక పార్టీలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సిబిఐ రూపంలో, ఈడీ రూపంలో ఆయన బెయిల్ మీదే బయట ఉన్నారు అంతే. కేసుల నుంచి ఫ్రీ కాలేదు. ఇప్పటికీ ఆయన పేక మీద కత్తుల్లాగా వేలాడుతూనే ఉన్నాయి. వీటన్నిటికంటే ఇంకా భయంకరమైన అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం. ఈరోజు స్టార్టింగ్లో రాజ్ కేసీ రెడ్డి దగ్గర మొదలు పెడితే మొన్న చెవిరెడ్డి, మిథున్ రెడ్డి దాకా మొత్తం పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి. రేపో మాపో కారుమూరి నాగేశ్వరరావు కూడా అరెస్ట్ కాబోతూ ఉన్నారు. సో ఈ స్థాయిలో పొలిటికల్ అరెస్టులు జరిగాయి. వీళ్ళు చాలామంది అప్రూవల్గా మారారు. వీళ్ళందరి వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు అంటే బిగ్ బాస్ వైపే చూపిస్తూ ఉన్నాయి. దీంట్లోకి ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో నిజంగానే ఒక డైలమాలో పడుతున్న ఇష్యూ ఉంది. ఇది వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ తర్వాత. సో ఇదొక అంశం జగన్మోహన్ రెడ్డికి అంతా థ్రెట్లా మారిన అంశం. ఇక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశాన్ని సునీత తిరగదోడే ప్రయత్నం చేయడం, సిబిఐ మళ్ళా పూర్తి స్థాయి ఎంక్వైరీకి సిద్ధమవడం, ఈరోజు ఆవిడ వాంగ్మూలాన్ని కూడా పదే వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయడం. సో జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలిపోయే పరిస్థితి. ఇన్ కేసు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి పాపం బయటికి కూడా రావట్లేదు. వచ్చినప్పుడు కూడా నాకు నరకంగా అనిపిస్తూ ఉంది, మీరు నన్ను టార్గెట్ చేస్తూ ఉంటే. టీడీపీ నేతలంతా కలిసి టీడీపీ క్యాడర్ మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, వివేకం సార్ మర్డర్లో మేము ఉన్నామని అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఆయన. ఎక్కడ పార్టీ యాక్టివిటీలో కూడా ఆయన యాక్టివ్గా కనిపించట్లేదు మనకి. సో అదే నిజమైతే ఇన్ కేసు సో కడపలో జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలిపోయినట్టే. సో ఇన్ని కేసులు ఆయన వెంటబడుతూ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీని కాదని యువతల పార్టీలోకి వెళ్ళలేకపోతున్నారా అనేది ఒక చర్చ. అయితే పక్క రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ అంత ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోతుందా అనేది, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళది ఏదైతే నాస్తికవాదం మీద నిర్మితమైన పార్టీ కాబట్టి డే 1 నుంచి వాళ్ళు ఖరాఖండిగా దాన్ని వ్యతిరేకిస్తూనే వస్తారు. ఎవరు ఏదన్నా సరే వాళ్ళ మూల సిద్ధాంతాన్ని వీడి వాళ్ళు ఎప్పుడు కూడా పక్కకు పోలేదు. అంతే రాక్ సాలిడ్గా నిలబడ్డారు. సో ఈ రోజున అలాంటి స్టాలిన్ని పదే కలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో. స్టాలిన్ ఈరోజు ఇండియా కూటమి నేనే లీడ్ చేస్తా అన్న విధంగా ఆయన కొడుకు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. ఒక విధానపరమైన నిర్ణయం పొత్తులు అనేది, పార్టీ పొత్తులు అనేది. చంద్రబాబు నాయుడు ఏమంత తెలివి తక్కువ అయ్యేవాడు కాదు, పవన్ కళ్యాణ్ ఏమంత తెలివిలోన్నాడు కాదు మొన్న ఇద్దరు కలిసి చేతులు కలపడానికి. సో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే ఈ 2 పార్టీల ఓట్ బ్యాంక్ చీలిపోకూడదు అనేది వాళ్ళిద్దరు ఎప్పుడో డిసైడ్ అయ్యారు 3 ఏళ్ల క్రితమే. అందుకే వాళ్ళతో వచ్చి బీజేపీ జత కలిసింది. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత మనం ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని బీజేపీ కూడా ఒక సర్వేలతో ఒక అంచనాకు వచ్చి ఆ 3 పార్టీలు కలిసాయి. సో జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను బట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటూ ఈరోజు ముక్కుసూటిగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ముక్కు పగలగొట్టుకుంటున్నారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. లెట్స్ సీ మరి సింహం సింగిల్గానే వెళ్తుంది అనేది ఈ టైటిల్ రాజకీయాల్లో సూట్ అవ్వదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్నే పట్టుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు అండర్ కరెంట్గా బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీతో అంటకాగుతూ వచ్చినా బట్ ఈరోజు అలాంటి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళడానికి కూడా ఆయనకు ధైర్యం సరిపోవట్లేదు అనేది ఆ పార్టీలోనే నడుస్తున్న చర్చ ఇది.